శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులు నిరసనకు దిగారు. వియత్నాం వెళ్లాల్సిన విమానం సాంకేతిక సమస్యతో నిలిచిపోయింది. విమానం రాత్రి హైదరాబాద్ నుంచి హనోయ్ వెళ్లాల్సి ఉండగా సమస్య తలెత్తింది. రాత్రంతా ప్రయాణికులు పడిగాపులు కాశారు. ఉదయానికి విమానం బయలుదేరకపోవడంతో ఆందోళనకు దిగారు. कनेक्ट हुआ तो आपके डेफिनेटली आपके सामने ही बात करेंगे। कॉल नहीं, कॉल के बारे में नहीं बात कर रहा हूं मैं। अरे जाकर ले जाओ यार उसे। वो इंजीनियर के साथ में समझिए बात। मेरे को समझ में आ गया है। आपके ऊपर कोई होगा, आपके ऊपर कोई होगा, वही है आपके ऊपर, आपके जो इंडिया स्टेट के ऊपर, यहाँ पे हम मैनेजर हैंडलिंग के एयरलाइन की आपका कोई भी आपका जो अथॉरिटी है जो बाहर Unleash you give man. accommodation కూడా ఇవ్వలేదు. बंदा था ना वो भी శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులు నిరసనకు దిగారు. వియత్నాం వెళ్లాల్సిన విమానం సాంకేతిక సమస్యతో నిలిచిపోయింది. విమానం రాత్రి హైదరాబాద్ నుంచి హనోయ్ వెళ్లాల్సి ఉండగా ఈ సమస్య తలెత్తింది. అయితే దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, అక్కడ నిన్న రాత్రి బయలుదేరాల్సినటువంటి ఫ్లైట్ ఇంకా బయలుదేరలేదని చెప్పి అక్కడ ప్రయాణికులు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? మనం చూసుకుంటే కనుక మొత్తంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులు నిరసనకు దిగారు. రాత్రి 8:35 బయలుదేరినటువంటి బిఎం 984 హైదరాబాద్ నుండి హనోయ్ వెళ్ళవలసినటువంటి విమానం అయితే మొత్తంలో కూడా టెక్నికల్ ఇష్యూతో ఉదయం 6:30 వరకు కూడా బయలుదేరకపోవడం వలన రాత్రంతా అవస్థలు పడ్డామంటూ కూడా ప్రయాణికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే రాత్రి 8:30 వెళ్ళవలసినటువంటి ఈ విమానం మొత్తం టెక్నికల్ ఇష్యూ ప్రభావం వలన గంటకు సమయం పెంచుతూ అధికారులు మొత్తం నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మొత్తంగా అక్కడ లగేజ్ చెక్ చేసిన తర్వాత లగేజ్ ని కూడా అక్కడ లగేజ్ లో చెకింగ్ సమయంలో అక్కడ ఇచ్చేసాము. మొత్తంగా రాత్రి కప్పుకోవడానికి కూడా చలిలో మొత్తంగా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఉదయం 6:30 గంటల తర్వాత కూడా ఆ విమానం బయలుదేరకపోవడంతో ఇప్పుడు 8 గంటలకు అధికారులు తీరా ప్రశ్నించిన తర్వాత ప్రయాణికులందరూ అధికారులను ప్రశ్నించిన తర్వాత అధికారులు ఇప్పుడు అదే 2 రోజుల తర్వాత ఈ విమానాన్ని అరేంజ్ చేస్తాము, అప్పటి వరకు షెల్టర్ ఇస్తాము అంటూ కూడా చెప్తున్నారు. అక్కడ షెల్టర్ లో కూడా ఆ హోటల్లో సరైన రూమ్లు లేని కారణంగా ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తుంది. దీనిపైన తక్షణమే ఎయిర్పోర్ట్ అధికారులు స్పందించాలంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే కనుక ఒక్కరు ఇక వెనుస్నా వెళ్లేటందుకు అందరూ కూడా ఇప్పటికే 3 నుంచి 3.5 లక్షల రూపాయలు ఖర్చు చేసేసి ఈ యొక్క విమానం టికెట్ కొన్నాము. ప్రయాణం చేయాల్సిన సమయం తర్వాత టెక్నికల్ ఇష్యూతోని ఈ విధంగా 12 గంటల వరకు కూడా అధికారులు స్పందించకపోవడం పైన అక్కడ నిరసనకు దిగారు. అధికారులను కూడా ప్రశ్నిస్తున్నారు. మరి ఇంకొక 2 రోజుల తర్వాత ఈ విమానాన్ని అరేంజ్ చేస్తామంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. రైట్ ప్రవీణ్.